కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రజలను సంక్షేమ పథకాల వర్షంలో తడిపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నడి సముద్రంలో ముంచేసింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన సర్కార్ వాటి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు సమర్పించిన లబ్ధిదారులు వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రజాపాలనలో భాగంగానే లబ్ధిదారుల ఎంపిక అన్న ప్రభుత్వం ఇప్పుడు మాత్రం మరోసారి దరఖాస్తు చేసుకోమని చెప్పడం గమనార్హం. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు చేసుకున్న సంక్షేమ పథకాలు అందకపోవడంపై ప్రజలు మరోసారి రోడ్డు మీదకొచ్చారు. దరఖాస్తులు తీసుకొని మున్సిపల్ ఆఫీసులు, గ్రామ పంచాయతీల చుట్టూ తిరుగుతున్నారు. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆఫీసుల చుట్టూ ప్రజలు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల కోసం మరోసారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాల కోసం మళ్లీ దరఖాస్తులు ఇవ్వాలనడంపై జనం మండిపడుతున్నారు. ఒకసారి దరఖాస్తులు ఇచ్చిన తరువాత పథకాలను అమలు చేయకుండా మరోసారి దరఖాస్తులు ఎందుకు చేసుకోమంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మండే ఎండల్లో జనం దరఖాస్తు ఫారాలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడంపై మండిపడుతున్నారు. ప్రతిరోజు పనికి వెళితేనే పూట గడిచే పేదలు మళ్లీ దరఖాస్తులు ఎలా సమర్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పేదలతో పాటు మహిళలు, వృద్ధులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల అందరికీ సంక్షేమ పథకాలు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు దరఖాస్తులు తీసుకోవడానికి సరైన సంఖ్యలో కౌంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరెంటు బిల్లు వచ్చింది, జీరో అన్నది రాలేదు. అందు గురించి మళ్ళీ అప్లై చేయడానికి ఆఫీస్కి వచ్చాము. జగన్నాథ్ నా పేరు. ఇప్పుడంటే పోయినసారి 164 రూపాయలు వచ్చింది, ఇప్పుడేమో 466 రూపాయలు వచ్చింది. ప్రజాపాలన ఫ్రీ అన్నారు కదా, ఇప్పుడేమో ఇంత వచ్చింది ఎందుకని అని మేము అంటున్నాం. జీరో బిల్ రాలేదా మీకు? జీరో బిల్ రాలేదు. మరి అడిగితే ఏమంటున్నారు? కరెంట్ అడిగితే ఏమంటున్నారు అంటే ఆ బల్దియాకి పోయి అప్లికేషన్ చేయని అంటున్నారు. మళ్ళీ అప్లికేషన్ ఇస్తున్నాం. ఇంత మూలు పరీక్ష వచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ ఫ్రీ అంటే ఎందుకు చెప్పిండ్రు? పాగలు బనాయిస్తున్నారు వీళ్ళు లీడర్లు అందరు కలిసి. మరి మేము పాగలు అవుతున్నామా, లీడర్లు పాగలు ఉన్నారా, మినిస్టర్లు कई को सता रहे लोग ऐसा होना बोल के सता रहे कि आदमी को चूतिया बनाने के सता रहे. నమస్కారం, నా పేరు బండి మోహన్. నేను జైరాబాద్ పట్టణ నివాసిని. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకన్నా ముందు మేము ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్పినారు. 200 యూనిట్లు వరకు మేము పేదలకు ఉచితంగా ఇస్తామని చెప్పినారు. కానీ ఈరోజు చూస్తే 200 కాదు, బిల్లు 400 డబల్ చేసిర్రు. వాళ్ళు దరఖాస్తు తీసుకొని పడేస్తున్నారు తప్ప కానీ ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఏ అధికారులు కూడా సమాధానం ఇవ్వడం లేదు. ఉచిత కరెంట్ అని చెప్పిరే తప్ప కానీ అమలు ఎక్కడ కాదు, అయితలేదు. ఇది కాకపోతే ఇదే పరిస్థితి ఉంటే జైరాబాద్ లోపల కాంగ్రెస్ నాయకులను ఎక్కడ తిరగనివ్వరని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మాకు పోయిన 640 వచ్చింది, కట్టేసినాం 29కి. మళ్ళా ఈ నిన్న 2వ తారీఖున మళ్ళీ 174 రూపాయలు బిల్లు కొట్టిండు. ఇది ఏమిస్తే బిల్లు ఇస్తే కూడా మాఫీ కాలేదు. మళ్ళీ ఈడికి వచ్చినా కూడా ఏం పట్టించుకుంటలేరు. जीरो बिल बोल के बोले तो जो है एप्लीकेशन प्रजापालना में भी फॉर्म दिए और मुझसे अब इलेक्ट्रिसिटी में जाके भी लिखा है, वहाँ भी नहीं दे रहे. और जो है यहाँ पे भी आए तो जो है लाइन पे ठहरा बोल रहे हैं, और यहाँ पे भी लिए तो भी रिस्पॉन्सिबल नहीं है. और बिल तो आया हमारे 0 पर बोले तो नहीं आया हमारे कुछ. फिर पैसे का बिल आया आज का 213